హీరోయిన్ కూడా నడు రోడ్డు మీద పెట్టుకుని తుపాకులు పట్టుకుని అట్లాంటి దారుణమైన పరిస్థితుల్ని ఇవాళ ఉన్న 40 ఏళ్ల వాళ్ళు చూశారు. అందులో కూడా ఉంది ఛత్రపతిలో బిహార్ కా షేట్ అంటాడు. 40 సంవత్సరాల ఇవాళ 40 ఏళ్ల ఎబోవ్ వాళ్ళందరూ కూడా జంగిల్ రాజును చూసేశారు. 40 to 100 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సుదీర్ఘ కాలం పాటు అవినీతిని అనుభవించారు, రౌడీజాన్ని అనుభవించారు, అరాచకాలను అనుభవించారు, దుర్మార్గాలను అనుభవించారు. రాజ్బిహారీలు ఎక్కువ అంతే. అక్కడ ఈ పరిస్థితి నుంచి నితీష్ కుమార్ వచ్చాక ఒక్కసారిగా బంగారం ఏమి ఇవ్వాలి అతను. ఫస్ట్ ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఏది చేస్తున్నాడో అది చేశాడు ఆ రోజు నితీష్ కుమార్. రౌడీ అన్నోని కుమ్మవతలు పడేశారు, కాళ్ళు ఎరగొట్టేశారు, తీసుకెళ్ళి లోపలేసారు. అంటే ఆ రోజుల్లో అది, ఈ రోజులకి ఇంకా కొంచెం అప్డేటెడ్ అయ్యింది. ఆ రోజుల్లో నితీష్ కుమార్ ఓ రకంగా హీరో. ఆ రౌడీ రాజకీయాల్ని, రౌడీ రాజ్యాలను ఆపాడు, తుపాకులు పట్టుకు తిరగనివ్వకుండా చేశాడు, తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నాడు. బీసీ సమాజ వర్గం అనుకుంటా, ఎంబీసీ ఇతను, బీసీ కార్డు లాలూది, ఎంబీసీ కార్డు నితీష్ది. అక్కడ అది అక్కడ ఎప్పుడైతే శాంతి భద్రతను కాపాడడంతో పాటు బీహార్ లో ఆడపిల్లలంటే ఓ రకంగా పడక గదికి మాత్రమే పనికొచ్చేటటువంటి రోజులు ఒకప్పుడు. అంతకుముందు బయటికి తిరగాలంటే భయపడే రోజుల్లో ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించమని ప్రోత్సహించడంతో పాటు సైకిల్ ఫ్రీగా ఇచ్చాడు ఆ రోజు వాళ్ళు. ఎందుకంటే చాలా దూరం ఉండే వెళ్ళడానికి కుదిరేది కాదు, స్కూల్లో ఎక్కువ పెడదామంటే ఆర్థికంగా లేదు, అప్పటికి నాశనం అయ్యి ఉన్నది ఆర్థికంగా. సైకిళ్ళు ఇచ్చాడు వీళ్ళకి. ఈ సైకిళ్ళు ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా తేడా చేస్తే తాట తీసే పని పోలీసులకు అప్పచెప్పాడు. ఆ రోజున సైకిళ్ళు తీసుకుని స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి ఇవాళ బిడ్డల్ని కని తమ బిడ్డల్ని పెంచినటువంటి ప్రతి ఒక్క తల్లికి తెలుసు